ప్రతినిధి జోషి సిద్ధంగా ఉన్నారు. జోషి చెప్పండి. రైట్ రాజశేఖర్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రస్తుతం అంటే రాజకీయ వర్గాల్లోనే కాకుండా సాధారణ ప్రజానీకంలో కూడా అంటే రాజకీయాలు అనేటటువంటివి ప్రజల్లో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీసేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి ఆ ఈ ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఎవరైతే నిన్నటి వరకు అంటే ఈ రోజు ఉదయం వరకు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కీలక నేత అలాగే సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరినటువంటి యొక్క అంశం ఏదైతే ఉందో అది పూర్తిగా చర్చనీయాంశమైనటువంటి నేపథ్యము. అయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి నేపథ్యం చూసినట్లయితే నిర్మల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎవరైతే ప్రస్తుతం ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నారో ఆయనకు అంటే సుదీర్ఘ కాలంగా ఆయన ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి నేత అయిన మహేశ్వర్ రెడ్డి. అయితే ఈ సందర్భంలో రోజుకు కాంగ్రెస్ కు సంబంధించినటువంటి రాష్ట్ర వ్యవహారాల్లో పూర్తిగా అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లు జూనియర్లు అనేటటువంటి వివరం కావచ్చు, ఒకరితో ఒకరికి పొసగకపోవడం అనేటటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా రోజు రోజుకు రచ్చకెక్కుతున్నటువంటి నేపథ్యము ఒకటైతే దాంట్లో ఇమడలేనటువంటి పరిస్థితులు పోగొట్టారు కోణంలో ఆ పార్టీకి రాజీనామా చేసినటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డి జేపీ నడ్డా ఎవరైతే బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులు ఉన్నారో వారి సమక్షంలో ఈ రోజు ఢిల్లీలో బీజేపీ కండువా కప్పుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క పరిణామం అనేటటువంటిది రాబోయే రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయ పరిణామాలన్నింటినీ కూడా పూర్తిగా మార్చేసేటటువంటి అంశంగా ప్రధానమైనటువంటి అంశంగా పరిగణించాల్సినటువంటి సందర్భం. గతంలో అంటే 2018 ఎన్నికల నాటి నుండి ఇప్పటి వరకు చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ అంటే క్రమంగా అంటే బలహీనమవుతున్నటువంటి నేపథ్యం. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ రాథోడ్ రమేష్ ఆ ఎన్నికల సందర్భంలో ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి కమలం గుట్టికి చేరినటువంటి మొట్టమొదటి బలమైనటువంటి నేతగా మనం పేర్కొనాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత గత ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఉన్నటువంటి నిర్మల్ మున్సిపల్ కు సంబంధించినటువంటి మాజీ చైర్మన్ గణేష్ చక్రవర్తి ఆ తదనంతర కాలంలో కాంగ్రెస్ ను వీడి కమలంలో చేరినటువంటి అటు తర్వాత చూసిన కొద్ది నెలల క్రితమే బండి సంజయ్ 5వ సంగ్రామ యాత్ర సందర్భంగా నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి పవార్ రామారావు పటేల్ ఈయన గత ఎన్నికల్లో నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వ్యక్తి, అలాగే దీనికి అధ్యక్షుడిగా వ్యవహరించినటువంటి ఈ నేత కాంగ్రెస్ ను వీడి కమలంగూడికి చేరిన తాజాగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఉదంతం. అయితే ఇవన్నీ చూసినట్లయితే ఒక పక్కన పెట్టినట్లయితే రేపటికి రేపుగా ఇటు అంటే మల్లు భట్టి విక్రమార్క యాత్ర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల జిల్లా భట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి ఏదైతే సత్యాగ్రహ సభ ఏర్పాటు చేయడం జరిగిందో దీనికి సంబంధించి ఇదివరకే గత వారం రోజుల నుండి కూడా ఈ సభకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ద్వితీయ నుండి ప్రధానమైనటువంటి నేతలందరూ కూడా నాయకులందరూ కూడా ఈ యొక్క సభకు సంబంధించినటువంటి పనుల్లో ఈ పాటలో జనానికి సంబంధించినటువంటి జన సమీకరణకు సంబంధించిన పనుల్లో నిమగ్నమై ఉన్నటువంటి నేపథ్యం. ఈ సందర్భంలో అంటే 24 గంటల వ్యవధి కూడా లేకుండానే ఏలేటి మహేశ్వర్ రెడ్డి రూపంలో కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లాలో బలమైనటువంటి ఒక గట్టి షాక్ అని చెప్పవచ్చు. రేపు ఉన్నటువంటి సభకు సంబంధించి జన సమీకరణ ఏ విధంగా ఉంటుంది, ఆ యొక్క సభలో ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి అంటే ఈయన పార్టీ వీడి ప్రభావం ఎంత మేర ఉంటుంది అనేటటువంటిది అక్కడ ప్రత్యక్షంగా చూడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఇంకో కోణంలో చూసినట్టే అటు తూర్పు జిల్లాగా పేర్కొనబడేటటువంటి మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉండేటటువంటి మాజీ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేత కొక్కిరాల ప్రేమ్ సాగర్ అటు పూర్తిగా ఆధిపత్యం తన గుప్పెట్లో పెట్టుకున్నటువంటి సందర్భం. ఈ ఇద్దరు అంటే ఇటు ఏలేటి మహెడ్డికి అటు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుకు కూడా వీరిద్దరి మధ్య కూడా వర్గపోరు ఆధిపత్యం చాలా కాలంగా ఉన్నటువంటి సందర్భం. అయితే ఈ ఇద్దరికి సంబంధించినటువంటి ఈ వర్గపోరు నేపథ్యంలోనే అలాగే తను కొద్ది రోజులు చేపట్టినటువంటి పాదయాత్రను అర్ధాంతరంగా ఏఐసిసికి అంటే టిపిసిసికి సంబంధించినటువంటి పెద్దలు కుట్రపూరితంగా నిలిపివేయించారు అనేటటువంటి తో ఆ యొక్క పాదయాత్రను విరమించుకున్నటువంటి మహేశ్వర్ రెడ్డి భట్టి విక్రమార్కకు సంబంధించినటువంటి పాదయాత్రకు పూర్తిగా దూరంగా ఉన్నటువంటి నేపథ్యం. ఏదో మొక్కుబడిగా కొద్ది గంటల అక్కడికి వెళ్లి ఆయన పలకరింపుగా ముక్తసరిగా అక్కడికి వెళ్ళొచ్చారే తప్ప సాంఘికంగా కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా
మహేశ్వర్ రెడ్డి కూడా పాదయాత్రలో పాల్గొన్నారు అని చెప్పడానికి పనికి రావడమే తప్ప సాంకేతికంగా ఇది జనాల్లో ఏ విధమైనటువంటి ప్రభావం కానీ క్యాడర్ లో ఏ విధమైన ఉత్సాహం కానీ నింపేటటువంటి అంశంగా పరిగణించాలన్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అంటే ఈ యొక్క బలము ఎంత మేరకు తగ్గుతుంది అనేటటువంటిది ఇప్పుడు ఒకటి ప్రధానమైనటువంటి గరమైన అంశంగా మారగా, ఇంకోవైపు నిర్మల్లో ఉన్నటువంటి అంటే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అధికార పార్టీకి చెందినటువంటి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పూర్తిగా ఒక వర్గ అనుకూలంగా వ్యవహరిస్తారు అనేటటువంటి ఆరోపణలు విమర్శలు అయితే చాలా కాలంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ యొక్క క్రమంలో అక్కడ ఉన్నటువంటి మెజారిటీకి చెందినటువంటి చాలా మంది యువత కావచ్చు, అలాగే మిగతా సంబంధించినటువంటి వాళ్ళందరూ కావచ్చు, ఈ యొక్క వ్యవహారాలతో చాలా కాలంగా అంటే పెదవిరుపుతో అసంతృప్తితో ఉన్నటువంటి నేపథ్యం. అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా బీజేపీ పట్ల ఆదరణ ఉన్నప్పటికీ కూడా మంత్రి రూపంలో ఉన్నటువంటి కిరణ్ రెడ్డి అనే బలమైన నాయకుడిని ఎదుర్కొనేటటువంటి సత్తా కలిగినటువంటి నేత బీజేపీకి లేకపోయినటువంటిది ఇంతకాలం ఉన్నటువంటి వాళ్లకు ఆ పార్టీకి ఉన్నటువంటి కోణం భావించాల్సినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతము ఈయన ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ వీడి కమలంగూటికి చేరినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి నిర్మల ఉన్నటువంటి ఈ యొక్క నాయకత్వ లేమి అనేటటువంటిది కూడా పూర్తిగా పోయిందని చెప్పి భావిస్తున్నటువంటి సందర్భము. అదే సమయంలో ఏలేటి మహేష్ ఢిల్లీలో అక్కడ బీజేపీ కండువా కప్పుకున్న వెంటనే ఇక్కడ నిర్మల్ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీకి చెందినటువంటి శ్రేణులు సంబరాలు కూడా జరుపుకున్నటువంటి నేపథ్యం. అయితే ఈ ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరికతో ఇటు కేవలంలోనే కాకుండా పూర్తిగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక బలమైన ప్రధానంగా చూసుకుంటే ఈ ప్రభావం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి బీజేపీ పార్టీలో మీకు ఎంతవరకు బలం చేకూర్చే అవకాశం కనిపిస్తుంది? అంటే ఏలేశ్వర్ మహేశ్వర్ రెడ్డి అయితే పార్టీ చేరిక అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు? వాస్తవంగా ఇప్పుడు చూసినట్లయితే ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేరికతో కమల దళము అనేటటువంటిది చాలా బలపడేటటువంటి అవకాశాలే ప్రస్ఫుటంగా ఉన్నాయని చెప్పి ఇక్కడి అంటే రాజకీయ పరిస్థితిని బట్టి అయితే మనం చెప్పుకోక తప్పనటువంటి పరిస్థితి. ఇప్పుడు పశ్చిమ జిల్లాకు సంబంధించిన ప్రాంతంగా పేర్కొనబడే ప్రస్తుత ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల పరిధిలో ఏలేటి మహేశ్వర్ రెడ్డికి దాదాపుగా ప్రతి మండలంలో కూడా అనుచరగణం, అభిమాన గణం ఉన్నటువంటి నేపథ్యం. ఈ క్రమంలో నేపు నియోజకవర్గం ఆదిలాబాద్ జిల్లాలోని బోత్ నియోజకవర్గం నుండి ప్రారంభమైనటువంటి భట్టి విక్రమార్క పాదయాత్రలో కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి అలక అనేటటువంటిది అక్కడ అంటే స్పష్టంగా కనిపించినటువంటి నేపథ్యం. నాయక గణం లేకపోవడము, క్యాడర్ కూడా అంత ఉత్సాహంగా లేకపోవడము, అక్కడ క్యాడర్ తో ఆ పాదయాత్ర కొనసాగడం అనేటటువంటిది మనం ఇక్కడ అందులోకి తీసుకోవాల్సిన విషయము. అయితే ఇటు ముధోల్కు సంబంధించినటువంటి గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి రామారావు పటేల్ కూడా 2 రోజుల క్రితము ఏదైతే నిర్మల్లో తన అనుచరులతో మహేశ్వర్ రెడ్డి సమావేశం అయ్యారో ఆ సందర్భంలో సైతం రాత్రికి మహేశ్వరిని ప్రత్యేకంగా వచ్చి రామారావు పటేల్ కలిసి వెళ్లారు అనేటటువంటి ఒక విషయము ఇక్కడ రహంగా అంటే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల ద్వారా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే మునుగోడు ఎన్నికలకు సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్న రాజగోపాల్ రెడ్డి రామారావు పటేల్ కు సంబంధించినటువంటి బీజేపీలో చేరేటటువంటి సందర్భంలో ప్రత్యేకంగా బండి సంజయ్ పాదయాత్రకు వచ్చినటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా రామారావు పటేల్ ఇంటికి వెళ్లి మరి కలవడం అనేటటువంటిది అప్పట్లో చర్చనీయాంశమైనటువంటి విషయం. అయితే ఈ వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాల క్రమాన్ని మనం చూసినట్లయితే రాబోయే రోజుల్లో బీజేపీకి సంబంధించినటువంటి ఎక్కడైతే నాయకత్వ లేమి ఉందో బీజేపీకి క్యాడర్ పరంగా, అభిమాన పరంగా, ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ కూడా నాయకత్వం ఏమి ఎక్కడెక్కడైతే ఉందో అక్కడ ఈ యొక్క వలసలైనటువంటి నాయకులందరూ కూడా ఆ యొక్క నాయక లేమి అనేటటువంటి రూపం ఆపుతున్నారు అనేటటువంటి విషయం మాత్రం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే రాబోయే రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీలో కూడా బలమైనటువంటి తన ముద్ర ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి ప్రభావము ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ లో కూడా ప్రస్ఫుటంగా ఉండేటటువంటి అవకాశాలు క్లియర్గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే కనుక జరిగినట్లయితే రాబోయే రోజుల్లో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లుగా మాత్రం మనం భావించాల్సినటువంటి పరిస్థితి రాజకీయ.